ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ గంజాయి కలకలం రేపాయి. 48 మంది ప్రముఖులు ఆ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని, వారిలో 9 మందికి వారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 9 మంది ఎవరు, వాళ్ళలో ఎవరైనా సినీ ప్రముఖులు ఉన్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. నిన్న ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరగడం, ఆ వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి, డ్రగ్స్ ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందడం, ఎస్ఓటి పోలీసులు దాడులు చేయడం, ఆ దాడుల్లో 9 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రావడం, ఆ 9 మంది ఎవరు, వాళ్ళలో ఎవరైనా సెలబ్రిటీలు ఉన్నారా, అసలు నిన్న పుట్టినరోజు వేడుకల్లో ఏం జరిగింది, మంగ్లీ కూడా డ్రగ్స్ తీసుకుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, గతంలో నేను చాలాసార్లు చెప్పాను ఈ దేశంలో డ్రగ్స్ కల్చర్ చాలా పెరిగిందని. ఒకప్పుడు డ్రగ్స్ అంటే 80s 70sలో ఒక హాలీవుడ్ చిత్రంలో వినేటువంటి పదాలు ఒక నవలాంశంగా ఉండేది. ఏదో డ్రగ్ మాఫియా, విల్లన్లు కథాంశంగా ఉండేది. ఒక 90s ఆ పీరియడ్ 2000 వరకు అట్లా వచ్చేవరకు హిందీ చిత్రాల్లో కూడా అదొక కథా వస్తువుగా మారడం, అప్పటి నుంచే ఆ డ్రగ్స్ మాఫియాను ఏదో ఉండేది. 2000 సంవత్సరాల తర్వాత మన ఇండియా మొత్తానికి, అంటే దక్షిణ భారతదేశంలో వచ్చి ఎక్కడ కావచ్చు అని కామన్ అయిపోయింది. ఇంకా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా యువతలంతా కూడా ఎక్కడ డ్రగ్స్ కేసు అయినా, ఈవెన్స్ గోవాలో డ్రగ్ కేసు అయినా దాని మూలాలు, దాని రూట్లు హైదరాబాద్ తెలుగు గడ్డ మీద తేలుతూ ఉన్నాయి. కొన్నవాడో, సప్లై చేసేవాడో, కన్జ్యూమ్ చేసినవాడో, బ్రోకరో, సప్లయరో, ఏదో ఒక కేసు. అంటే అంత విశృంఖలంగా డ్రగ్ కల్చర్ పెరిగింది. చివరికి ఈ డ్రగ్స్ కల్చర్ అనేది స్కూల్ స్థాయి, కార్పొరేట్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్, కొంచెం బడా బాబులు చదివే స్కూళ్ళు, అక్కడి దాకా ఈ డ్రగ్స్కి వెళ్ళింది. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. డ్రగ్స్ అంటే కెమికల్ ఈక్వేషన్తో తయారు చేయబడినటువంటి పౌడర్స్, సాధారణంగా ఎక్కువ మనం అనుకునేది. రెండవది గంజాయి. ఇది ఒక రకంగా నాటు వైద్యం అని చెప్పి, నాటు మందుల ద్వారా అంటాం కదా మనం, చెట్లు ఆకుల రసంలో ఎట్లాగో గంజాయి ఒక చెట్టు మొక్క. ఓకే, ఆ మొక్క దాన్ని తయారు చేసి పొడి రూపంలో, ఆకు రూపంలో, రకరకాల రూపంలో తయారు చేస్తాం. అంటే కెమికల్ ద్వారా చేస్తే డ్రగ్, ఇక్కడ చేస్తే గంజాయి. ఏదో కూడా రెండో కూడా భారతీయ చట్టాల ప్రకారం మత్తుకు లేదా మనిషిని చంపడానికి, ఆ అవయవాలని దెబ్బతీస్తానికి కారణమవుతున్నటువంటి ఈ వీటి పదార్థాలని భారత ప్రభుత్వాలు, చట్టాలు నిషేధించబడ్డాయి. ఇక్కడ దురదృష్టవశాత్తు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇంకోటి, ఇవి వాడిన వాళ్ళనే బాధితులుగా చూస్తూ ఉంది. కలిగి ఉండడాన్ని, అమ్మడాన్ని నేరంగా చూస్తుంది. ఒకవేళ నువ్వు వాడుతున్నావు అనుకోండి, నేను నేరస్తుని చూసే బదులు అయ్యో పాపం డ్రగ్స్కి అడక్ట్ అయ్యాడేమో అని బాధతో చూస్తూ ఉంది. ఇది మారిన రోజులు, ఈ చట్టాల్లో ఈ విధంగా మారిన రోజు, అంటే కలిగి ఉన్న నేరమే, ఇతరులకు ఇచ్చిన నేరమే, అమ్మిన నేరమే. ఇక్కడ ఏంటంటే, మనం సడన్గా నా మీద రైట్ చేశారనుకోండి, నా దగ్గర ఒక 5 ప్యాకెట్లు దొరికిన నేరమే, నేను ఒకరికి ఫ్రీకి ఇచ్చిన నేరమే, నేను అమ్మినా నేరమే. బట్ నేను వాడుతున్నాను అనుకోండి, కన్జ్యూమ్ చేశాను అనుకోండి, ఆ నేరం కన్నా తక్కువ స్థాయి నేరంగా పరిగణిస్తారు, బాధితులుగా చూస్తారు. నీకు బెయిల్ దొరకడం కూడా ఈజీగా ఉంటుంది నేరస్తుని కన్నా. కానీ ఇక్కడ వీళ్ళని కూడా తీవ్రమైన నేరస్తుడిగా పరిగణించడం మాత్రమే ఇవన్నీ మారుతాయి. ఇది కాలం వల్లనే ఇంత విస్తృతంగా జరిగింది. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లోనూ, ఈ ఫాంటసీ రంగాలలో, ముఖ్యంగా గతంలో స్పోర్ట్స్లోనే ఎక్కువ వినేవాళ్ళం. ఎందుకు అంటే, ఆ స్పోర్ట్స్లో డ్రగ్స్ వాడడం వల్ల ఇమీడియట్లీ ఎనర్జీ వస్తుందని, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇమీడియట్లీ వస్తుంది, మేము స్పోర్ట్స్లో గోల్ కొడతాం అనేది ఉంటుంది. అందుకే మనం తరచూ చూస్తూ ఉంటాం, అథ్లెటిక్స్ జరుగుతున్నప్పుడల్లా డోపింగ్ టెస్ట్ దొరికారు అని అంటుంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా దొరికించుకోవడంలో ఎలాగో దొరికించుకోవడం, అంతవరకు విన్నటువంటి డ్రగ్స్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో, ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత హైదరాబాద్, టాలీవుడ్, ఇకపోతే కొన్ని మన సౌత్ సినిమా ఫీల్డ్లో అంతటా కూడా ఇది కామన్ అయిపోయి, దీనివల్ల మన గ్లామర్ పెరుగుతున్న అపోహతోటి పెంచుకుంటా ఉన్నారు. అంటే డ్రగ్స్ వాడితే గ్లామర్గా యూత్గా కనపడతాము, గ్లామరస్గా కనపడతాము, సెక్స్ బాగా వస్తాయి, మజిల్స్ బాగా కనపడుతుంది అనక అపోహ. నేను రిజల్ అని చెప్పట్లేదు, అపోహతోటి అందరూ అలవాటు చేసుకున్నారు. చూడు పలానా హీరో కూడా అది వాడడం వల్లే జరిగింది కాబట్టి ఆయన ఇప్పటికీ యంగ్లా కనబడుతున్నాడు, 60 ఏళ్ళ వయసు కూడా యంగ్లా ఉంటున్నాడు అన్న ఒక రూమర్ అయితే తెలుగు సినిమా ఫీల్డ్లో బాగా జరుగుతూ ఉంటుంది.
సో అట్లా అనుకోండి, రకరకాలు అనుకోండి. లేదా డ్రగ్స్ కల్చర్లో మనం కూడా వెళ్తూ ఫ్రెండ్షిప్ చేస్తే అలాంటి విఐపీలు ఫ్రెండ్స్ అవుతారు, మనకు కూడా కెరీర్లో ఉపయోగపడుతుంది అని అలవాటు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే గత ప్రభుత్వాలు వీటి మీద ఉక్కుపదంతో చేయడం జరిగింది. కాకపోతే కేసు నీరుగార్చారను, పక్కతో పట్టించారను, జరగాల్సిన తీవ్రత చేయలేదని విమర్శ కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ కేసు భయపెట్టించాము చాలు, వాళ్ళు సెటప్ అవుతారు, మనం మరీ తీగదాకా లాగొద్దు, తెగేదాకా లాగొద్దు అనేది కొంత ధోరణి ఉంటుంది. సో ఏదైతే నా కేసు నీగిన తర్వాత ఇప్పుడు రాజకీయ మార్పుల తర్వాత కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా అదే విధానం పాటిస్తూ ఎక్కడైతే అనుమానం ఉన్నప్పుడు, ఎక్కడైతే ఫిర్యాదులు వస్తున్నాయో అక్కడ రైట్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళ పార్టీ నాయకుల మీద నేరుగారుస్తున్నట్టు, కేసులు పెడుతున్నట్టుగా అనిపిస్తలేదని వాదన ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి మంగ్లీ, మన అందరికీ తెలిసిందే, మంగ్లీ గారు మంచి సింగరు, వాస్తవానికి తెలంగాణ బిడ్డ కాకుండా తెలంగాణ బిడ్డలా ఓన్ చేసుకొని ఫోక్ సాంగ్స్ పాడుతూ ఈ తెలంగాణకు ఒక ఆడపడుచులా భావిస్తున్నటువంటి మంగ్లీ తన పుట్టినరోజు బహుశా 40 or 42 ఏదో ఉంటుండొచ్చు బర్త్డే, సరే ఏజ్ మనకు ఫ్యాక్టర్ కాదు. ఆమె ఏదో ట్రీట్ ఇచ్చింది, బర్త్డే ట్రీట్ ఇచ్చింది. ట్రీట్ అయిన తర్వాత ఆల్కహాల్ అనేది కామన్ ఈ రోజుల్లో. మరి పర్మిషన్ ప్రకారం వాస్తవానికి అయితే 2 బాటిల్కి మించి పార్టీ జరుగుతున్నప్పుడు పర్మిషన్ ఉండాలి అనుకుంటారు. రూల్స్ ఏదో చెప్తా ఉంది, అంటే ఒక 5 కన్నా ఎక్కువ మంది ఉంటే పర్మిషన్ ఉండాలి అనేది ఉంది రూల్. సో ఖచ్చితంగా అయితే ఎవరు పట్టించుకోరు. ఒకేలా చట్టం ఇట్లా రైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆల్కహాల్ లిమిట్ దాటినటువంటి ఆల్కహాల్ సేవించడం కూడా పర్మిషన్ ఉండాలి. రెండవది డ్రగ్స్ ఎట్లాగూ లేదు, అయినా కూడా ఎవరో ఒకరు డ్రగ్స్ వాడి వస్తుండవచ్చు. గెస్టులు మనం ఏం అనలేము పిలిచినప్పుడు, లేదా వాళ్ళు పాకెట్లు జోలో పెట్టుకొని వస్తుండవచ్చు. లేదా ఇట్లాంటి గంజాయి అయినా సరే, సిగరెట్ అయినా సరే, సిగరెట్ కూడా మనకు తెలుసు కదా, బహిరంగంగా తాగకూడదు, 5 మించిన వ్యక్తులు గుంపుల దగ్గర తాగకూడదు, ఒంటరిగా విశాలమైన ఆవరణలో తాగాలి. ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరమే. అంత తీవ్రంగా ఎవరు పట్టించుకోరు. నిన్న ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు అయితే మంగ్లీ మీద కూడా కేసు నమోదు చేసినట్లుగా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే మొత్తం ఆ పుట్టినరోజు వేడుకల్లో 48 మందికి పైగా పాల్గొన్నారని, వాళ్ళు 9 మంది డ్రగ్ తీసుకున్నట్లుగా వారికి పాజిటివ్ వచ్చింది, నిర్ధారణ అయింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, నిజంగా ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, నిజంగా డ్రగ్స్ అనేవి అక్కడ దొరికాయా లేదా, ఏం జరిగింది అక్కడ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, అందుతున్న సమాచారం, మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అది మంగ్లీ గారి మీద కేసు పెట్టారని నమోదైందని తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కానీ, అదైతే రిసార్ట్స్ యొక్క వాళ్ళ మేనేజర్ని, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమోదు చేశారని తెలుస్తూ ఉంది. అయితే చాలా వరకు డ్రగ్స్ అంటున్నారు కానీ వాళ్ళ గంజాయి కన్జ్యూమ్ చేసినట్టుగా తెలుస్తుంది. రిపోర్ట్స్లో అవే వస్తున్నాయని చెప్తున్నారు. డ్రగ్స్ అయితే కాదు, గంజాయి అని చెప్తా ఉన్నారు. ఓకే, జనరల్గా అంటే నేను అనడం కాదు కానీ డ్రగ్స్ అనేవారు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, స్టేటస్ సొసైటీలో స్టేటస్ బాగా ఉన్న వాళ్ళు వాడతారు, ఖరీదైంది కాబట్టి. గంజాయి అనేది ఒక రిక్షా కార్మికుడికి అనుకూలంగా దొరుకుతుంది. గంజాయి మీన్స్ పొగాకు మాదిరిగానే, ఒక చెట్టుకు పొగాకు ఆడిపోయిన తర్వాత ఎట్లా చుట్టగా వాడుతుంటాము, గంజాయి కూడా గంజాయి చెట్టు ఎండిన తర్వాత దాన్ని పొడి చేసుకొని దాన్ని రకరకాల ప్రాసెస్ చేసుకుంటే దాని యొక్క తీవ్రత పెరుగుతుంది, దాని మత్తు తీవ్రత పెరుగుతుంది. సో అది ఈజీగా దొరుకుతుంది కాబట్టి అందరూ అలవాటు చేసుకుంటారు. గ్రామీణ నేపథ్యము, అడవి నేపథ్యము, అంటే ఇక్కడ నేను ఏదో ట్రైబల్స్ అంటున్నాను కాదు, నాగరికతకు దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ గంజాయికి అలవాటు పడి ఉంటుంటారు సహజంగా. సో అట్లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దాంట్లేమో, లేదా రెగ్యులర్గా, ఎందుకంటే మీకు నార్త్లో తంబాకు గుట్కా తింటూ ఉంటారు, అక్కడ నేరం కాదు. ఇక్కడ మన రాష్ట్రంలో గుట్కాలు ఇవన్నీ నిషేధం. అంటే రాష్ట్రాన్ని బట్టి, జీవన శైలిని బట్టి ఉంటుంది. ఇట్లా గంజాయి కూడా వాళ్ళకు ఆ గ్రామీణ వాతావరణం అలవాటు ఉండవచ్చు. వాళ్ళు ఆ పార్టీలో సేవిస్తే మాత్రం అలవాటు నేరమే, దాన్ని ఇక్కడే కంటిన్యూ చేయడం కూడా నేరమే అవుతుంది. ఖచ్చితంగా టెస్ట్లో దొరికితే మాత్రం నేరస్తులు అవుతారు. అయితే ఇట్లా ఇక నుంచి నేర్చుకోవాల్సింది, మంగ్లీ లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ సెలబ్రిటీ అయినా సరే పార్టీ ఇట్లా రాజకీయ నేపథ్యం ఉన్నా, సెలబ్రిటీ నేపథ్యం ఉన్నా రోజులు బాగలేవు కాబట్టి ఏదైనా పార్టీ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నన్ను అడిగితే ఇట్లాంటి పార్టీలు ఇవ్వకపోవడమే మంచిది అనేది కూడా నా ఉద్దేశం. అంటే పోలీసులు రైడ్ చేయడానికి వచ్చినప్పుడు మంగ్లీ వారితో వాదించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు వచ్చినా కూడా మన పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నా కూడా మనం అంటాం, మనం డిఫెన్స్ చేసేంత వరకు మనం చేస్తాం.
మనం రిక్వెస్ట్ చేస్తాం, కాకపోతే రూల్స్ మాట్లాడితే మనం రూల్స్ మాట్లాడతాం, ఏదో మనకు సాధ్యమైనందుకు పోరాడడానికి ప్రయత్నం చేస్తాం. లేదా మీకు లల్లు మాలుకు అని చెప్పి ఏదో సినిమా డైలాగ్ మాత్రం నీకు ఆయన తెలుసా నాకు తెలుసా అని ఏదో పోరాడుతూ ఉంటాం. మంగ్లీ స్థాయిలో ఉన్నప్పుడు ఆమె గెస్టులను పిలిచినప్పుడు, అతిథులను పిలిచినప్పుడు, పోలీసులు రైడ్ చేస్తున్నప్పుడు ఆమె డిఫెన్స్ చేయడం, కానీ ఏదో రూల్స్ మాట్లాడినా లేదా డిఫెన్స్ చేసినా తప్పకుండా ఆర్గ్యుమెంట్ జరిగి ఉండవచ్చు, జరగదని ఏం లేదు. ఎందుకంటే మంగ్లీ అనే ఒక సింగర్ రాష్ట్ర స్థాయి పెద్ద లీడర్లతోటి, పొలిటికల్ లీడర్లతో పరిచయాలు, స్నేహ సంబంధాలు సినిమా ఫీల్డ్లో ఉన్న ఆమె డిఫెన్స్ చేస్తానికి ప్రయత్నించుండవచ్చు, తప్పేం లేదు దాంట్లో కూడా. ప్లస్ పైగా ఈమె వాడినట్టు కానీ ఈమె తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మాత్రమే నేరస్తులు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈమె ఆర్గనైజ్ చేస్తే మాత్రం ఈమె బాధ్యురాలు కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.